Hello people, good morning. This video is all about how Achyuta spent his day during winter holidays. He gets up from bed by 7 and Good takes a nap on the morning. sofa until 8. He gets freshed up and by 8:30 it's dino shake time. Shake తాగేసి by 8:45 we come down for cycling, gymnastics, morning walk, everything. Achyuta is racing with Nana and finally Achyuta won it. ఎలాగో స్కూల్స్ ఉన్నప్పుడు సన్ వాకింగ్ అంతా కుదరదు కాబట్టి వీ వాంట్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ వింటర్ హాలిడేస్. ఇక్కడ సన్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ అన్నీ కాసేపు చేస్తాము. కాసేపు వాకింగ్ అయ్యాక లాన్ ఏరియాలో వార్మప్ చేయిస్తాడు నాతోటి. ఇవి మా బ్రేక్ టైం సరసాలు. కార్ట్ వీల్ టైం. అచ్యుత జిమ్నాస్టిక్స్ క్లాసెస్కి వెళ్తున్నాడు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని నేను చాలా నమ్ముతాను. ఐ టోల్డ్ హిమ్ రోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలి వింటర్ హాలిడేస్లో, దెన్ అప్పుడే నీకు పర్ఫెక్షన్ వస్తుంది అని. పాపం నేను ఇచ్చే గ్యాస్కి వాడు బాగా టెంప్ట్ అయ్యి ఒక 3 రౌండ్స్ చేస్తాడు కార్ట్ వీల్, ఒక 3 రౌండ్స్ రోలింగ్ చేస్తాడు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ అనిపించింది, అందుకనే ఎంకరేజ్ చేస్తున్నాను. టూ రౌండ్స్కి పెద్ద కష్టపడక్కర్లేదు, 3rd రౌండ్కి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అలా 3 రౌండ్స్ అయ్యాక మళ్ళీ ప్లే ఏరియా టైం. చాలా కష్టపడిపోయాయని చెప్పి వెళ్ళి కాసేపు ప్లే టైం చేసుకుంటాము. ప్లే టైం అయ్యాక ఇంటికి సర్దేస్తాము. ఇంకా ఈ ఉయ్యాలని చూడగానే ఏదో పూర్వజన్మ సుకృతం గుర్తొస్తుంది. పూనకం వచ్చేస్తుంది, దాని మీద ఊగి ఊగి ఊగుతాడు. హలో మిస్టర్ ఐసీ. మిస్టర్ ఐసీ Can I have కార్ట్ ఓనర్ అన్నమాట. Okay, please place it in the counter. Okay, thank you. Hey Mr. IC, what else do you have in your ice cream cart? Banana split, chocolate ice cream, milkshakes, everything I have. Okay, I'll get all my friends along with me for a party here. Okay, Thank you Mr. IC. Have a good day. bye. 10:15 కల్లా ఇంటికి రీచ్ అవుతాము. జెట్ స్పీడ్లో స్నానం చేసేసి ప్రేయర్స్ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతాము. ప్రేయర్ టైం హ్యాస్ బికమ్ అవర్ రొటీన్. ఇప్పుడేం పెద్ద ఫాలోఅప్స్ చేయక్కర్లేదు, వాడే వెళ్ళి ప్రేయర్ చెప్పేసుకుంటాడు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే యాదవయ్యాది సిద్వర్ధం భిక్షాందేవి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరా బాంధవ శివ భక్త సదేషు పూజత్రయాం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. Mommy, tomorrow's New Year. I'm excited. Yeah, even I am excited రే. ఎవరికి చేద్దాం గ్రీటింగ్ కార్డు? ఇంటికి కూడా చేద్దాం లేవే, ఒక్కొక్కరికంటే చాలా అయిపోతుందేమో. మాయిశ్చరైజర్ రాస్తే వాడే డ్రెస్ వేసుకుంటాడు. ఈ లోపల నేను స్నానం కంప్లీట్ చేసుకొని వచ్చి వాడికి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. చాలా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ రేపటికి గ్రీటింగ్ కార్డ్స్ ఎలా చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇలాంటి హాలిడేస్లో ఐదర్ రాగి మన్ని అన్నా పెడతాను మార్నింగ్, ఆర్ ఎర్లీ బ్రంచ్ అన్నట్టుగా అన్నం పెట్టేస్తాను. సో దట్ నాకు ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
బై 11 ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని 11:15 కల్లా ల్యాప్టాప్ ఓపెన్ చేసేస్తాను. రాగి మన్ని విత్ డ్రై ఫ్రూట్స్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ పెడతాను. బుక్ సెల్లర్ అండ్ పర్చేజర్ ప్రిటెండ్ ప్లే ఇది. Today, I want to read some story books. Hello, shopkeeper. Yes. I want to buy some story books. Do you have anything with you? Fox and the Crow. Tortoise wanted to fly. Uh, Red Riding Hood. uh, I want to buy 4 books in total, shopkeeper. Can you give me? I will check and decide. I like Red Riding Hood. I like The Foolish Donkey. I like Alice in Wonderland. Wow! I like Hansel and Gretel. I think these 4 books are enough for me. How much does one book cost, shopkeeper? It cost 7 rupees. Please. 4 together, 7 rupees? Yes. Wonderful. I think that's a good deal. Can you give me at 5 rupees, please? No, 7. Mm, This is. they the are shopkeeper the- is not working for bargaining. This is a new books. I bought it. And I ordered. This is a new stock. Yes. Okay, fine. Please take the 7 rupees. Thank you. Thank you so much. కాసేపు సెల్ఫ్ ప్లే అయ్యాక వాడికి ఏవో కోరికలు వస్తాయి. నేను ఆఫీస్ వర్క్లో ఉండి వాడిని అటెండ్ చేయకపోతే ఇలా అలిగి మూల కూర్చుంటాడు. రోజు ఒక 2 hours అన్నా ఇలా హోంవర్క్ చేయాలి అని నేను వాడు డీల్కి వచ్చాము. సో నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే ఇలా పక్కన కూర్చొని వాడు వర్క్ చేసుకుంటాడు. ఇలాంటి విషయాల్లో చాలా కోఆపరేటివ్గా ఉంటాడు, ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. టీవీ పెట్టకుండా మేనేజ్ చేయడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను. బట్ హార్డ్ రూల్స్ అంటూ ఏమీ లేవు. ఒకవేళ ప్రయారిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉందంటే టీవీకి వదిలేస్తాను. లంచ్ ఈజ్ ఎట్ 2:30. ఇంకా టీవీ తప్పదు ఈ సిచ్యువేషన్లో. తినేటప్పుడు మాత్రం టీవీ లేకుండా తినడు. లంచ్ అయ్యాక సెల్ఫ్ ప్లేకి వదిలేస్తాను. వాడికి మూడు ఉంటే హోంవర్క్ దగ్గరకు వస్తాడు, లేదంటే ఆడుకుంటాడు. 4:15 కలా స్టార్ట్ అయ్యి స్కేటింగ్కి వెళ్తాము గచ్చిబౌలి స్టేడియంలో. Come on, 4:30 to 5:30 ఇక్కడ స్కేటింగ్. అట్లీస్ట్ వీక్లో 3 to 4 days అన్నా తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీటింగ్స్ లేవు, వర్క్ కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోతాను. కార్లోనే ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని హాట్స్పాట్ తోటి వర్క్ చేసుకుంటాను. అచ్యుతాకి ముందే హెడ్సప్ ఇచ్చాను దట్ నేను వచ్చి ఎంకరేజ్ చేయడాలు అలాంటివి ఏమి ఉండవు, గంట సేపు నేను వర్క్ చేసుకోవాలి అని. వాడు ఒప్పుకున్నాకే ఈ డీల్కి ఫిక్స్ అయ్యాము. ఇంటికి వచ్చాక ఒక 1/2 an hour టీవీకి వదిలేస్తాను. నాకు కూడా 6 తర్వాత ఆఫీస్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. వాడు చాలా సీరియస్గా గ్రీటింగ్ కార్డ్స్ ఏమున్నాయి, ఎలా గ్రీటింగ్ కార్డ్స్ చేయాలి అని చెప్పి చూసుకుంటున్నాడు. ఫైనలీ ఒక 2 గ్రీటింగ్ ఐడియాస్ తోటి ఇంకా స్టార్ట్ చేశాడు గ్రీటింగ్ కార్డ్స్ చేయడం. నేను ఫోల్డ్ చేస్తాను, నువ్వు రాయి ఫస్ట్. వాడు చేసిన కళాఖండాన్ని వాళ్ళ నాన్నకు చూపించడానికి రెడీ అయిపోయాడు ఫైనల్లీ. డిన్నర్ టైం ఎట్ 7:15. డిన్నర్ మాత్రం నాన్న వంతు. నాకు 6 తర్వాత కాల్స్ ఉంటాయి. సో వాడి డిన్నర్, వాడి స్టోరీ టైము ఈ మధ్య రవియే మేనేజ్ చేస్తున్నారు. మాకు పరాటా, వాడికి సాంబార్ రైస్. ఇది మా డిన్నర్. ఇది రామసేతు బిల్డ్ చేస్తున్నాడు శ్రీలంక. ఇక్కడ మన శ్రీలంకలో ఉన్నాడు కదా ఎవరు, రావణాసుడు. సో అక్కడ చేరుకోవడానికి మధ్యలో సముద్రం ఉంది కదా. 31st నైట్ కాబట్టి నాకేం కాల్స్ లేవు. సో అచ్యుతాకి హెల్ప్ చేస్తున్నాను. వాడి వేషాలు చూడండి ఇంకా. ఫస్ట్ హౌస్ లాగా చేయాలి. అప్పుడు ఇంకో సైడ్స్ ఫోల్డ్ చేయాలి. అమ్మ పోస్ట్ కార్డ్ అసలు బాగుంది కదా. ఈ పోస్ట్ కార్డ్ ఐడియా బాగుంది, అవును, వెరీ నైస్ ఐడియా. అంత కష్టంగా కూడా లేదు. ఈ క్రాఫ్ట్ అచ్యుతానే టీవీ చూసి ఫైనలైజ్ చేసుకొని
నాకు పిలిచి చూపించాడు, అమ్మ ఇలా ఈజీగా ఉంది, ట్రై చేద్దాము అని చెప్పి. ఇది గైడ్ చేసి ఇది గైడర్ ఇది ఫోల్డ్ చేయి అప్పుడు ఈ ఎడ్జ్ వరకు రావాలి ఈ ఎడ్జ్ and ఈ ఎడ్జ్ to ఈ ఎడ్జ్. నువ్వు చేస్తావారా నీ క్రాఫ్ట్ అంటే, స్టార్టింగ్ది నువ్వు చెయ్యి, మిగతావి నేను చూస్తా అని చాలా స్టైల్గా చెప్పాడు. మ్యాటర్ రాయాలి. ఓకే, ఇది ఇలా ఫోల్డ్ చేయి అండ్ ఇది ఓపెన్ చేసి ఒకసారి నేను కూడా ఇది ఓపెన్ చేసి ఒకసారి క్లోజ్ చేయొచ్చా? చేద్దాం. చేయదు. ఆగాగు, ఫస్ట్ దీన్ని ఇలా ఒత్తాను. ఒత్తితే ప్రెస్ బేబీ ప్రెస్ బేబీ. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. ఫస్ట్ ఇలా లూజ్గా పట్టుకోవాలి. ఇది ఉందా, ఇలా లూజ్గా పట్టుకొని దీంతో ఇలా పుల్ చేయాలి. తీరైందా? అవ్వలేదు, ఎందుకు టేర్ అవుతుంది? లూజ్ పుల్ చేయి, ఈ పేపర్ పుల్ చేయి. ఓకే, గెటింగ్ ఇట్. సో ఇక్కడ మెసేజ్ రాయాలి. స్కూల్ టైంలో 8:30 కల్లా అచ్యుత పడుకుని పోతాడు. జస్ట్ వింటర్ హాలిడేస్ కాబట్టి ఎక్స్టెండ్ అవుతున్నాం. This goes there and this goes here. This goes here and this goes there. This goes here and this goes down. Nana, we are busy art teachers. Don't disturb us. కాదే నేను అమ్మాయి ఇట్లా థింక్ చేసి వాట్ డు వి రైట్ అని థింక్ చేసి Now it's time for sleep time. We have to stop sleeping procedures. తొందరగా ఈ బార్డర్స్ ఒకటి కంప్లీట్ చేసేసి పడుకుందాంలే. ఓకే, Sorry. Nana, ఏంటి అట్టాటి ఎందుకు పడతావు? కెన్ ఐ నాట్ సింగ్ ద సాంగ్ ఆఫ్ మై విష్? No, only in the mornings you can sing. ఏమైంది? చెయ్యి చేయరా అంటే డ్రామాలు వేస్తావు. Pink. What I told first? I forgot, can you repeat it? No singing song till next morning. అవునా? Yes. రవి ఏమో డిష్ వాషర్ వేసుకుంటూ వాటికి గ్రీటింగ్ కార్డ్ ఐడియాస్ ఇస్తున్నారు. Work busily though, so you can play la la చెయ్యి, నువ్వు చేయి పని ఫస్ట్. ఆడుతూ పాడుతూ పని చేయడాన్ని మేము బాగా అడాప్ట్ చేస్తాం. తెలిసిందే చుక్క. కాసేపు న్యూ ఇయర్ పార్టీకి తీసుకెళ్ళాము, అక్కడ పడుకున్నాడు ఎమ్మటే. అండ్ దెన్ వీఆర్ కమింగ్ బ్యాక్ హోమ్.